నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక యాత్ర 2 సినిమా టీజర్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించడం అయితే జరిగింది. అండ్ అలాగే అయితే ఈ మూవీ ఏ సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటి వరకు చాలా వరకు డౌట్స్ సందేహాలు ఉండేవి. బట్ అవన్నీ మొత్తాన్ని పటాపంచలు చేస్తూ సందేహాలన్నింటినీ ఇట్లా బ్రేక్ చేసేస్తూ టీజర్ అయితే వచ్చేసేసింది యాత్ర 2కి సంబంధించి. అండ్ తాజాగా వచ్చిన టీజర్తో సినిమాపై ఫుల్గా క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే అంచనాలు కూడా భారీగానే పెరిగాయని చెప్పుకోవాలి. అండ్ ఇక దీనికి సంబంధించి యాత్ర 2 టీజర్కి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పంచుకోవడానికి మా చీఫ్ ఎడిటర్ నాగేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాత్ర 2 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా హైప్ వచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ మొన్నటి వరకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. యాత్ర 2 అంటే దేన్ని రిలేట్ చేసుకొని తీశారు. యాత్ర మనం 1 చూసుకున్నట్లయితే అంటే యాత్ర మూవీ చూసుకున్నట్లయితే జనాల కష్ట సుఖాల మీద తీయటం అయితే జరిగింది. మరి యాత్ర 2 అనేది యాత్ర 2 కథ దేనికి సంబంధించింది అంటారు, దేనికి సంబంధించి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు యాత్ర మొట్టమొదటి భాగంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర, ఆ తర్వాత ఆయన రాజకీయ రంగంగా ఆయన ముఖ్యమంత్రి కావడం, వీటన్నిటికీ సంబంధించిన ఘట్టాలతో వచ్చింది. అవును. ఇప్పుడు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆయన ప్రయాణం కంప్లీట్గా ఆయన పట్టుదలగా ఎలాగైతే కాంగ్రెస్ హైకమాండ్కి ఎదురొడ్డి నిలబడి అన్ని కష్ట నష్టాలు అన్నిటికీ రెడీ అయి సిద్ధమై గుండె ధైర్యంతో అంటే 125 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర అని చెప్పబడిన ఆ పార్టీ తాలూకా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారితో తలపడి ఒక ధర్మయుద్ధంలాగా తను అనుకున్న ఒక దాన్ని ఏమంటారు ప్రజాధర్మం అను లేకపోతే తను పట్టుదలతో ఏదైతే ప్రజల గురించి సాధిద్దామని ఆయన ఏదైతే సంకల్పించి రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రజా సంక్షేమ పథకాలుగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం, సామాజిక ప్రగతి, ప్రజాభ్యుదయం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవిత కాలంలో ముఖ్యమంత్రిగా ఏవైతే అమలు చేసిన ద్వారా ఆయన ఒక ప్రజాకర్షణ గల ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే చాలా పవర్ఫుల్ పాలిటీషియన్గా అంటే ఆయన్ని మించిన చీఫ్ మినిస్టర్ మరొకరు లేరు ఈ దేశంలో అనే అంత గొప్ప ఖ్యాతిని కీర్తిని సంపాదించుకున్న ఒక రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆశయాలని సజీవంగా నిలబెట్టడం కోసం వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తెచ్చి ఏవి కూడా అంటే ఏమవుతుందంటే ఒక ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలని లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని ఇంకో పార్టీ వచ్చి ఇంకో ముఖ్యమంత్రి రాగానే ఏం చేస్తారంటే వాటిని మార్చేయడం కానీ వాటిని మార్చేసి ఏదో కలగపులగని చేస్తారు మొత్తానికి. అదేదో ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలనేవి వాళ్ళకి వెళ్లకుండా ఏదో జరుగుతుంది మొత్తానికి ఆ తతంగం రాద్ధాంతం. అలాంటిది జరగకుండా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రజల కోసం సంకల్పించారో అంటే ఆయనకి 5C ప్రోగ్రామ్ అని రాజశేఖర రెడ్డి గారికి ఒకటి ఉండేది. 5C ప్రోగ్రామ్ అదేంటంటే కేర్, కన్సర్న్, కంపేషన్, కమిట్మెంట్, ఇంకో సి ఏదో ఉందమ్మా మర్చిపోయాను. 5C ప్రోగ్రామ్ అయింది. ఆ 5C ప్రోగ్రామ్ ద్వారానే ఆయన ఒక ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే పావల వడ్డీకి రుణాలు కానీ లేకపోతే 113 రూపాయలకి దినవారీ సరుకులు రావడం కానీ రైతులకి సంబంధించి కూడా చాలా రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో కూడా రైతులకే ప్రధానమైన అగ్రతాంబూలం రైతులకే ఇచ్చారు. ఆయన వచ్చి మొట్టమొదటి సంతకాలు పెట్టిందే ముఖ్యమంత్రిగా తొలి ఫైలే రైతులకు సంబంధించింది. 12,000 కోట్ల రుణాలని మాఫీ చేయడం కానీ లేకపోతే 7 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఆయన ఏటికి ఎదురీది చేశారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2 రూపాయల కేజీ బియ్యం తీసుకురావడం కానీ ఆ రోజున స్టేట్ ఎక్స్చెక్కర్ మీద చాలా హెవీ వెయిటేజ్ ఉన్నదని రోసయ్య గారు చెప్పేవారు. అంటే సాలీనా ఖజానా మీద 1,280 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి రోసయ్య గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి మా దగ్గర రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ఇదయ్యా మరి ఇవన్నీ అట్లాగా ఇవన్నీ అని చెప్పి అంటుండేవారు అనమాట జోకీగా. సో అవన్నీ కూడా బోల్తా పడకుండా ప్రజలకి అవన్నీ కూడా సరిగ్గా వెళ్ళి మళ్ళీ అవి కంటిన్యూ అవ్వాలి. వీళ్ళు చెయ్యరు, తన అధికారంలోకి వస్తే అవన్నీ మళ్ళీ వాళ్ళ ఫాదరు
మళ్ళీ బతికినట్టు, సజీవంగా ఉన్నట్టు. అవన్నీ ఉంటే ఇంక రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నట్టే. ఓకే, ఆ పథకాల రూపంలో ఆయన ఏదైతే ప్రజల కోసం ఆయన ఎంతైతే తాపత్రయపడుతూ ఈ పథకాలన్నీ తీసుకొచ్చారో ఇవన్నీ నడిపించడం వల్ల ఆయన సజీవంగా ఉన్నట్టు. ఆయన సజీవంగా ఉన్నట్టు. ఆయన సజీవంగా ఉంటే ఆయన సంకల్పించిన పథకాలన్నీ కూడా ప్రజలకు మళ్ళీ చేరువవుతాయి. తద్వారా ప్రజలందరూ కూడా అభివృద్ధి లబ్ధి పొందుతారు. సాచురేషన్ పాయింట్ అని తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు. సాచురేషన్ పాయింట్ అంటే అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీతో సంబంధం లేదు. అప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో ఏంటంటే ఒకరికి కోటా కార్డు రావాలంటే ఇంకోళ్ళు చచ్చిపోతే అప్పుడు కోటా కార్డు ఇస్తామనేవారు. అలా కాకుండా ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ అర్హులందరికి అర్హతను బట్టి తెల్ల కార్డు కానీ గులాబీ రంగు కార్డు కానీ ఆ సాచురేషన్ విధానం అని చెప్పి ఆయన ప్రవేశపెట్టి అన్ని ఇచ్చారు. అమలు చేయడం కూడా అవి అలాగా మా ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే గృహ పథకాలు కానీ ఏవైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఆయనకి. ఇందులోని ఆ డైలాగ్ కూడా ఉంది లాస్ట్లో. ఏమని, నేను ఎదుటి వాళ్ళని ఓడిద్దాం అనుకుంటాను కానీ నాశనం చేద్దాం అని అనుకున్నాను. ఇతర పార్టీల వాళ్ళు కూడా ఆయన దగ్గర నుంచి లబ్ధి పొంది ప్రయోజనాలు పొందారు. అందుకని రాజశేఖర రెడ్డి గారు పోయిన రోజున అందరూ మొత్తం స్టేట్ అంతా కూడా కకావికలం అయిపోయి అతలాకుతలం అయిపోయి అసలు 6 నెలలు 8 నెలలు గడిచినా బయటికి రాలేకపోయారు జనాలు. ఆయన పోయిన మొట్టమొదటి ఏడాది ఇడుపులపాయలో ఆయనకి దీని దగ్గరికి వచ్చి ఆయన సమాధి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మట్టి తీసుకెళ్లి వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ మట్టిని తీసుకెళ్లి ఆయన సమాధి మించి మట్టి తీసుకెళ్లి పంట పొలాల్లో జల్లుకున్నారు రైతులు. ఇంకా అంటే ఎంతగా వాళ్ళు ఓన్ చేసుకుని అంటే వాళ్ళు ఎంతలాగా దైవంగా భావించారు ఆయన్ని అన్నది. పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా ఎప్పుడు వర్షాలకు కానీ లేకపోతే వర్షపాతానికి కానీ ఎప్పుడు లోటు లేకుండా మొత్తం జలాశయాలు రిజర్వాయర్స్ అన్నీ కూడా వాటర్తో నిండిపోయి అసలు తొణికిసలాడుతూ ఉండేవి అనమాట. పంటలకి రబీ కాలం కావచ్చు ఖరీఫ్ కాలం కావచ్చు దేనికి ఏ రోజున కూడా నీటి కొరత అన్నది లేకుండా ఆయన కాలంలో విపరీతంగా పంటలు పండాయి. రైతులందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు రైతులు పడ్డ బాధలన్నింటిలోంచి రైతులు బయటకు వచ్చేసారు. అలాగే మహిళలకు కావాల్సిన బోల్డ్ సంక్షేమ పథకాలు ఇవన్నీ జగన్ గారికి అవన్నీ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చేసినవి కాబట్టి అవన్నీ కళ్ళెదురుగుండా ఉన్నాయి. అవన్నీ ఆయన కూడా చూసారు కాబట్టి పక్కనే ఉండి మొత్తం అంతా అంటే ఆయన పక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మేము ఒక్కరోజు కూడా, ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 4 ఏళ్ళు ఉన్నా, 2005 నుంచి 2009 ఎప్పుడు ఆయన మా క్యాంప్ ఆఫీస్లో కానీ లేకపోతే సెక్రటేరియట్లో కానీ నేను 4 ఏళ్ళలో నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలే. ఆయన ఎప్పుడు ఆయన వ్యాపారాల మీద ఆయన తిరగడం. బట్ హీ నోస్ ఇప్పుడు ఫాదర్ చేసే కార్యక్రమాలు సన్నగా తెలిస్తే ఆ ఐడియల్స్ని ఆ ఆదర్శాలన్నింటినీ కూడా పట్టుకుని ఆయన రావడం జరిగింది. ఇది రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే యాత్ర అంతా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పాదయాత్ర సక్సెస్ అయ్యి అండ్ మళ్ళీ ఆయన సీఎం అయ్యి మొత్తం సీఎం అయిన తర్వాత పథకాల అమలు ఇవన్నీ ప్రాసెస్ అంతా యాత్రలో చూసుకున్నట్లయితే అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా యాత్ర టు కంప్లీట్ గా ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే నేను అనుకోవడం అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టీజర్. ఇన్ఫాక్ట్ దాని పేరు టీజర్ దట్ విల్ టీజ్ యూ. అంటే దానిలో ఏముందో ఏం లేదో అన్నట్టుగా ఉంటుంది టీజర్. ట్రైలర్ వస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం మనకి క్లియర్ గా ఎక్స్టెన్సివ్ గా దాంట్లో ఏముంది ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. ఇది టీజర్ కాబట్టి దాంట్లో అక్కడక్కడ గ్లింప్సెస్ అలా వదిలేరు. ఏది మొట్టమొదట జగన్ గారి పాత్ర రాగానే ఏంటి తాత ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి ఓపెనింగ్ షాట్ అన్నాం. వైఎస్ఆర్ గారి బొమ్మ పట్టుకుని ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ కూర్చుంటే ఇలాగా వాళ్ళ బెడ్ వస్తున్నాడంట అందుకని చెప్పి కూర్చున్నానంటే నేను గుడ్డివాడివి కదా నీకేం కనిపిస్తుందని అంటే నాకు కనిపించకపోవచ్చు ఆయనకి నేను కనిపిస్తాను కదా అంటాడు ఆ ముసలాయన రాత్రి. సో ఆ డైలాగులు కొన్ని సెంటిమెంటల్గా బాగున్నాయి. ఆ డైలాగులన్నీ కూడా జగన్ గారి పాత్రకి రాసిన డైలాగులు కూడా అంటే అప్పుడు ఏమైతే సమకాలీన చరిత్రగా జరిగిందో వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ గ్లింప్సెస్ అక్కడక్కడ స్పార్క్లింగ్గా ఉన్నాయి 100%.
లాస్ట్ వరకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద డైలాగ్, లాస్ట్ డైలాగు. మధ్యలోనేమో సుబ్బలక్ష్మి సుధాకర్ పాత్ర ద్వారా జగన్ లాంటి వ్యక్తితో పెట్టుకోవడం అంత మనకి శ్రేయస్కరం కాదని చెప్పేది ఒక భీష్ముడి పాత్ర కౌరవులకి చెప్పినట్టుగా అది ఆ వాతావరణం అదంతా కూడా అలా జస్ట్ అలా స్పార్కిల్స్ లాగా వెళ్ళిపోయింది టీజర్. బట్ 100% అందులో మళ్ళీ ప్రజలందరినీ పట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి నడవచ్చే ఆ విజువల్స్ గట్టా చూస్తే ఏమైందంటే, అప్పుడు ఆయన ఓదార్పు యాత్రకి జగన్ గారు వెళ్ళినప్పుడు అది జన సముద్రం కాదు, అది జనం కాదు, ప్రభంజనం. అసలు అలాంటి జనం, అలాంటి యాత్ర, అలాంటి ఓదార్పు అన్నది ప్రపంచ చరిత్రలోనే మరి ఎక్కడ జరగదు. మొట్టమొదటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేసింది. అంత అంత హార్ష్ ఎండలు, 50 డిగ్రీల సెంటిగ్రేడ్. అసలు ఎండవాన కాదు, జనం చచ్చిపోతారు. అందరూ వద్దని చెప్పారు, వద్దు ఇంత ఎండలోని ఇదేంటి అని చెప్తే ఆయన ప్రాణాలకు తెగించి వెళ్ళి అంత దూరం 1200 కిలోమీటర్లు దాదాపుగా నడిచి ఆయన అందరి దగ్గరికి వెళ్ళి ఏమేమి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళకి పడుతున్న కష్టాలు ఏంటన్నది ఆయన ఫిజికల్ గా వెళ్ళి కళ్ళారా చూసి అన్ని తెలుసుకుని వాళ్ళకి దగ్గర అయ్యి ఆ రోజున వాళ్ళకి ఏవేవైతే ప్రామిస్లు ప్రమాణాలు చేసి అదేదో ఎన్నికల వాతావరణం, ఎన్నికల హామీల లాగా రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టరే కాదు అది. రాజశేఖర రెడ్డి అది అందరూ ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు కూడా, కండోలెన్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా రవీంద్ర భారతిలో ఆ రోజున అన్ని పార్టీలు ఆల్ పార్టీ ఇది జరిగింది. కండోలెన్స్ మీటింగ్ జరిగినప్పుడు అందరూ స్టేజ్ మీద అదే మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారికి ఒక పార్టీ అని లేకపోతే ఒక ప్రాంతం అని అలాంటివి అంటగట్టడానికి వాటన్నిటికీ అతీతమైన ఒక రాజకీయ విశాలమైన వ్యక్తిత్వమును, విశాలమైన విశ్వరూపం రాజశేఖర రెడ్డి గారిది. ఆయన రాజకీయాలతో ముడిపెట్టడానికి వీల్లేదు. ఆయనంతా ప్రజా జీవితానికి సంబంధించి ప్రజలకు ఏ రకమైన ప్రయోజనాలను చేకూర్చాలన్న దానికే ఉదయాన్నే ఆయన లేచివారు. ఆయన ఉదయాన్నే లేచారంటే బయటకు వచ్చి 7:30కి బయటకు వస్తే తెల్ల పంచి తెల్ల కల్లీలాలు చేసుకుని బయటకు వస్తే జనం ఓ బారులు తీయరు ఉంటే అక్కడికక్కడే అసలు అంటే ఈవెన్ ఆ నిలువెత్తు రూపం మనిషి కనిపించే విధానానికి కూడా ఎంత ఆయన స్మైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. సినిమా హీరోలు కూడా ఆయన నాగార్జున గారు ఎన్నోసార్లు అన్నాడు అసలు ఎంత బాగుంటుందో రాజశేఖర రెడ్డి గారు. ఐ థింక్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి విజిట్ కి వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఎస్పెషల్లీ ఆ పంచకట్టు విధానానికి కూడా కాదు ఈయన ప్రపంచ రైతు సదస్సుకి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఈయన మామూలుగా వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు, కోట్లు సూట్లు అన్ని వేసుకుని. రాజశేఖర రెడ్డి గారు మనలాగా మన గ్రామీణ వాతావరణం, ఆయన పంచకట్టు లాల్చి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిలోనే ఈయన అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడికి ఆర్నాల్డ్ షార్జ్నగర్ వచ్చి అతను అడిగాడు, ఏంటి వాట్ ఈస్ దిస్ డ్రెస్, వాట్ ఈస్ దిస్, వై ఇప్పుడు నాట్ ప్రోటోకాల్ అంటే, ఇది మా కంట్రీలో రైతుల ప్రోటోకాల్ ఇదేరా బాబు అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. సో ఈజ్ సో కమిటెడ్ టు ఆయన అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఆ పాత్ర ఆ ఫోటో మొట్టమొదటి పట్టుకుని ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆయన పోయిన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు అనే పేరుకి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ రూపానికి కానీ ఉండే వైబ్రేషను ఈ వరల్డ్ హిస్టరీలో ఏ పాలిటీషియన్కి ఉండదు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆయన అంత కష్టపడి అన్ని రకాలుగా చేసి అంటే ప్రజలని అంత రాజశేఖర రెడ్డి గారు పోయిన రోజున ఎంతమందో పిల్లలు ఆయన వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఇంజనీరింగ్లు చదివి వాళ్ళందరూ అసలు కన్నీరు మున్నీరుగా ఏడవడం నాకు తెలుసు. ఆయన వల్ల మేము జాయిన్ అయ్యాం అని చెప్పి అలాంటి ఒక ప్రత్యేకమైన ఒరవుడిని అటు రకమైన ప్రత్యేకమైన దస్తూరిని తీసుకొచ్చిన ఈ వంకర టింకర రాజకీయ ఈ సంకుల రణరంగంలో ఈ సంకుల సమరంలో ఒక దస్తూరిని పట్టుకొచ్చారు ఆయన. రాజకీయ ప్రవృత్తి, రాజకీయ వ్యాసంగం, రాజకీయ వ్యాపకం అన్నదానికి ఒక మంచి హ్యాండ్ రైటింగ్, ఒక మంచి దస్తూరిని పట్టుకొచ్చారు ఆయన. ఆ పట్టుకురావడంతో ఏమైందంటే ఆ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా మనకు ఆర్డుగానే ఉంది. ఏంటి రాజశేఖర రెడ్డి గారిలో చేయట్లేదు, రాజశేఖర రెడ్డి గారిలో మాట్లాడట్లేదు, రాజశేఖర రెడ్డి గారిలో నవ్వట్లేదు, రాజశేఖర రెడ్డి గారిలో పంచి కట్టుకొని చక్కగా అందంగా తెల్లగా తయారై బయటకు వచ్చి పలకరించట్లేదు. ఈ సంతృప్తి ఆ రోజు అంటూ ఫిక్స్ అయిపోయారు, ఇలానే ఉండాలి, ఇలానే ముఖ్యమంత్రి అంటే ఈయన, ముఖ్యమంత్రి అంటే ఈయన అన్నది. ఎందుకంటే తర్వాత పవరు ఉన్న తర్వాత ఎప్పుడైతే పవర్లోకి ఒకసారి వెళ్తారో ఎంతటి గొప్పవాడైనా కూడా సెగ్మెంటైజ్ అయిపోతాడు.
10 మంది చుట్టూరా చేరిపోతారు, 10 మంది కలిపి బంధించేస్తారు ఆ మనిషిని, పవర్లో ఉన్న మనిషిని. బందిమాగదులు అంటాం. వాళ్ళందరూ కలిపి బంధించేసి ఒక బందికానాలో పెట్టేసి ఇదే నిజమని చెప్పి నమ్మించి భ్రమింపజేసి వాళ్ళ తాలూకు స్వప్రయోజనాలను నెరవేర్చుకునే పనిలో ఉంటారు. ఇవి అన్ని ప్రభుత్వాల్లోనే జరిగింది, అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరిగేది. దానికి వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఆ బద్దలు కొట్టాడు గోడల్ని. ఎవరైనా సరే యూ కెన్ జస్ట్ గో అండ్ మీట్ రాజశేఖర రెడ్డి గారు. ఎదురుగుండా అక్కడ నిలబడితే ఆగివారు కాన్వాయ్ ఎక్కుతూ. ఏంటి అని అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు. అంటే ఏంటి, మనకి అసలు 1,00,000 కోట్ల బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినది వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. ఆ పక్కనే తమిళనాడులోనేమో అతను యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న చిదంబరం తెచ్చుకోలేప్పుడు 50,000 కోట్లు వచ్చి అక్కడికి. అతను తనబోయిరాలు అందరూ తమిళియన్స్ అందరూ కలిపి. ఆ పక్కన ఉన్న రాష్ట్రం వాళ్ళు మీరేమో వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు 1,00,000 కోట్లు, నువ్వేంది ఇది 50,000 కోట్లు ఏంటని. అలా పైగా అతనికి తెలియకుండా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం లేకుండా సోనియా గాంధీ గారిని మెప్పించుకుని అలాంటి ఒక ఒరవడిని తీసుకొచ్చిన మనిషి ఒక్కసారి ఆ పాత్ర స్క్రీన్ మీద కనిపిస్తే జనం ఏమైపోతారమ్మా, జనం ఏమైపోతారు. ఐ థింక్ యాత్ర మూవీ కూడా నీరాజనాలే పలికారు ఆయన్ని ఒక్కసారిగా మళ్ళీ చూసుకొని ఆ పాత్రలో నిజంగా. అంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ వచ్చారా అన్న ఒక ఫీలింగ్ జనాల్ని కదిపేసింది అనమాట ఆ సినిమా యాత్రలో. అది మమ్ముట్టి కూడా బాడీ లాంగ్వేజ్లు గట్టా హ్యాండ్ వేవింగ్ అవన్నీ కూడా అతను బాగా ఎంబైబ్ చేసుకుని బాగా ప్రెజెంట్ చేశారు. సో వాటికి ఇప్పుడు కొనసాగింపు ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఇది యాత్ర 2 అన్నది. యాత్ర 2 ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడు మళ్ళీ ఆయనకి బోల్డ్ ప్రతిబంధకాలు ఉన్నాయి. ఓదార్పు యాత్రకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఓదార్పు యాత్ర ప్రారంభమైన తర్వాత మళ్ళీ సముఖాలు పంపించారు. ఓ జిల్లా కేంద్రంలో పెట్టేసుకుని అందరినీ ఒకసారి వచ్చేసి అందరికీ చెయ్యి ఊపిమని చెప్పి ఏవో అక్కడి నుంచి ఫర్మానాలు గట్టి పంపించారు, ఏది సెంటర్ నుంచి. ఈయన కంప్లీట్గా వ్యతిరేకించారు. వ్యతిరేకించి he made it a point that he should meet the people directly, personally, physically. డైరెక్ట్గా ప్రతి ఒక్కొక్క ఊర్లోనమ్మా యూ విల్ నాట్ బిలీవ్, వర్షాలు పడుతుంటే ఈయన క్యాంపెయిన్ లేట్ అవుతుంటే గంటలు పిల్లల్ని ఎత్తుకుని ఆ వర్షంలో అసలు ఆ షాట్లు చూస్తుంటే అప్పుడు నేను సాక్షిలో ఉన్నా. అదేదో శంకర్ సినిమాలోని పెట్టిన ఒక భారీ ఎత్తు షాట్ లా కనిపిస్తుంది. మా అంబ్రిల్లాలు వాళ్ళందరూ అలా ప్యాన్ చేస్తుంటే అది అక్కడికి ఎండ్ అవ్వదు ఆ షాట్. అంతమంది లక్షలాది మంది జనం ఆయన చూడడం కోసం. అప్పుడు ఆ తర్వాత ఆ ఓదార్పు యాత్రలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అసలు ఎన్ని అమ్ముడయ్యాయో నీకు తెలియదు. అప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేసాం మేము. వాళ్ళు చెప్పారు ఆయన బతికున్నప్పుడు కాదు, ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా మాకు జీవనోపాధిని కల్పించడం మహానుభావుడు అని చెప్పి ఆ బొమ్మలు తయారు చేసిన వాళ్ళు. ఈ చరిత్ర ఎవరికి ఉంది? ఏ రాజకీయ నాయకుడు ఈ చరిత్ర ఎవరికి ఉంది? ఉండొచ్చు, ఎవరి పార్టిజానిజం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి తాలూకా సింపథైజర్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఒకరికి ఒక పార్టీ నచ్చచ్చు, ఇంకో పార్టీ నచ్చచ్చు. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఒకరు నచ్చినోడికి ఓటేయచ్చు, అంత తర్వాత వేరే విషయం. వీటన్నిటికీ అతీతమైన ఒక గొప్ప వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి ఎవరికైనా జరుగుతుందా సార్? ఆయన బతికున్నప్పుడు కాదు సార్, బతికున్నప్పుడు మాకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు సార్, మా పిల్లల్ని చదివించాడు సార్, 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు సార్, ఎన్నో ఇచ్చాడు సార్. రైతులు కానివ్వండి, ఫీజు విద్యార్థులు, మహిళలు, వైద్యం, విద్య, ఉద్యోగాలు. అసలు ఆయన టచ్ చేయని పార్ట్ లేదు. ఆయన ఉదయాన్నే లేచి ఆఫీస్కి బయటకు వచ్చారు అంటే 100% సాయంత్రం అయ్యేసరికి కొన్ని ఫైల్స్ క్లియర్ అయ్యేవి, కొన్ని సమస్యలు క్లియర్ అయ్యేవి. ప్రాంతానికి సమస్య ఉంటుంది, సీజన్కి సమస్య ఉంటుంది. సీజన్ రేపు వర్షాకాలం వస్తున్నదంటే ఏ రకమైన సమస్యలు ఇప్పుడు వస్తాయనేది ఇప్పుడు ఎవడు కనిపెట్టలేడు. ఆ వర్షాలు పడాలి, వరదలు బట్టి ఊళ్ళు కొట్టుకుపోతాయా, మనుషులు కొట్టుకుపోతారు అనేది అప్పుడు కానీ ఎవడు చెప్పలేడు. ఎండాకాలం వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు, పంటలు పోతాయి. దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏంటో ముందుగా ఎవరు చెప్పలేరు. అప్పుడు వాటిని కూడా ప్రోయాక్టివ్ మెథడ్ అంటారు దాన్ని, ముందస్తు చర్యలు. ప్రోయాక్టివ్ మెథడాలజీలో వాటిని కూడా ముందు నుంచే డయాగ్నోస్ చేసి దానికి తగ్గ యంత్రాంగాన్ని సెట్ చేసి అమ్మమ్మో
అసలు ఒక సినిమా సరిపోదమ్మా, ఒక సినిమా 100 సినిమాలు పార్ట్స్ కింద తీస్తూనే 100 సినిమాలు ఆయన జరిగిన సందర్భాలు అవన్నీ. ఇప్పుడు ₹2 బియ్యం పెట్టడానికి దానికి ప్రధానమైన కారణం కాసు వెంకట కృష్ణారెడ్డి గారు అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. నేను కలిసాను ఆయన ఏదో కార్యక్రమం మీద పని మీద వెళ్తే నేను ₹2 బియ్యం గురించి టాపిక్, ఎందుకంటే అంతకుముందు మొట్టమొదటి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినప్పుడు కేజీ బియ్యం ఎంత మార్కెట్లోని మా అయితే తిప్పి కొడితే ₹6, ₹3, ₹4 ఎంత ఉండేది, నాట్ మోర్ దెన్ దట్. మా అయితే ₹10, ₹15 వేసుకో. ఆ గ్యాప్ ఏదైతే ఉందో మధ్యలో, అంటే మార్కెట్ ప్రైస్కి గవర్నమెంట్ పూర్ పీపుల్కి ఇచ్చే రేటు ₹2కి మధ్యలో గ్యాప్ చాలా చిన్నది. రాజశేఖర రెడ్డి గారు ₹2 ఇచ్చినప్పటికీ హ్యూజ్ గ్యాప్, ₹50, ₹60 అమ్ముతుంది కేజీ బియ్యం. ఎంత నాసిరకం బియ్యం అయినా కూడా ₹30 తక్కువ లేదు మార్కెట్లో. దానివల్లే దానివల్లే 1280 కోట్ల రూపాయలు ఖజానా మీద ఎక్స్చెక్కర్ మీద అదనపు భారం పడడానికి కారణం ఏంటంటే అదేనమాట. ఈ పరిస్థితుల్లో కాసు కృష్ణారెడ్డి గారు ఈయన రాయలసీమలో ఒక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ మురికివాడలో లేకపోతే ఈ పేదవాడలో పేద ప్రజల వాడలకో వెళ్ళారు ఇద్దరును. వెళ్తే అందరు రాజశేఖర రెడ్డి గారు అందరినీ పలకరించుకుంటూ వెళ్ళి మధ్యలోనే ఏంటయ్యా ఏంటి వాళ్ళ వంటలు ఏం చేశారు ఏం తిన్నారు అని అడిగారంట ఆయన. అంటే వాడెవడో అన్నాడంటే మధ్యలోని ఏం వండుకుంటామండి, వండుకొని తిన్నట్టుగా ఉన్నాయా ధరలు, ఏం వండుకొని ఏం కొనుక్కుని ఏం తింటాం సార్ అన్నాడంట. అనగానే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అప్పటి వరకు మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారి సైలెంట్ అయిపోయి గంభీరం అయిపోయి ముభావం అయిపోయారు. ఆయన అయిపోయి అలాగే వెళ్ళి హెలికాప్టర్ ఎక్కిపోయాడు. ఆయన ఎక్కిపోతే కాసు కృష్ణారెడ్డి గారు కూడా వెనకతలే ఎక్కారు. ఎక్కి టేకప్ అయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏంటి నా సీరియస్ అయిపోయావు, ఒకసారి సీరియస్ అయిపోయారు ఏంటని ఈయన అడిగాడు రాజశేఖర రెడ్డి గారిని. అడిగితే ఆయన అన్నారంట, కాదు కృష్ణ, మనం రాకముందు అది అదే పరిస్థితి, మనం పవర్లోకి రాకముందు, మనం పవర్లోకి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి, మరి మనం ఎందుకు పవర్లోకి వచ్చామని అడిగారంట. మనం ఎందుకు వచ్చినట్టు పవర్లోకి అని అడిగారంట. అంటే అప్పుడు హెలికాప్టర్ దిగ్గానే సెక్రటేరియట్కి రాగానే ₹2 బియ్యం పథకం అనౌన్స్ చేసి పారేశారు రాజశేఖర రెడ్డి గారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్స్, ఇర్రెస్పెక్టివ్ ఎనీ అదర్ అబ్జర్వేషన్, ఎగ్జామినేషన్, స్క్రూటినీ, నథింగ్. కలేజా చీఫ్ మినిస్టర్ అంటే ప్రజల కోసం ఏదైనా చేయడానికి రెడీ, మాట ఇచ్చారా అన్ని. ఇప్పుడు నీకు ఈ సినిమా రేపు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఓదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఒవేషన్ రావడానికి 2 కారణాలు. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి కొడుకే తనంత తానై మా దగ్గరకు వస్తున్నాడు అనే ఒక గొప్ప ఎక్సైట్మెంట్ జనాల్లో. అరే రాజశేఖర రెడ్డి గారు మిస్ అయిపోయాడు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు వస్తున్నాడు అని ఒక భక్తి, ఒక లాయల్టీ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈయన ఆల్రెడీ అన్నిటికీ ఎదురొడ్డి అన్నిటికీ అడ్డంగా వెళ్ళి ఎదురు తిరిగి గుండె ధైర్యంతో, అసలు వాళ్ళకి అలవాట్లేదు, హైకమాండ్కి అలవాట్లేదు ఇలాంటి క్యారెక్టర్. ఏ రాష్ట్రంలోని ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు చూడలేదు. మా తమిళ్లోని ఆయిరత్తులు వరువన్ అంటారు. ఆయిరత్తులు వరువన్ అంటే వేలల్లో ఒకడు అని. వాళ్ళకి ఎంతసేపు ఏముంది, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం, లేకపోతే కాళ్ళ మీద పడిపోవడం, ఏదో ఇలాగే ఉంటాయి ఏ స్టేట్ అయినా. అది లేకపోతే పక్కన కూర్చొని మంతనాలు చేయడం, ఇవే వాళ్ళకు ఉండేవి. సో వాళ్ళకి ఇలాగా ఒకడు ఎస్టాబ్లిష్మెంట్కి ఎదురు తిరిగి మేమా అసలు మేరు శిఖరాన్ని ఢీకొన్నట్టు కదా. అక్కడ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అంటే ఆవిడకే ఎదురెళ్ళి, ఈవెన్ ఎట్ ది సేమ్ టైం అంటే ఆ సిచ్యువేషన్స్లో ఒక పక్క పాలిటిక్స్ పరంగా చూసుకుంటే కనుక అంటే ఇక్కడ కారణాలు ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. మెంటల్లీ కూడా ఎంతైతే జనమే ఆ రేంజ్లో అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారన్నప్పుడు ఎంతలా విలువెల్లాడారో, ఎట్ ది సేమ్ టైం ఈయన సొంత కొడుకు అంటే ఒక తండ్రి లేరు అన్న విషయం తెలుసుకున్న తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవటం, ఆయన లేని లోటు అనేది వీళ్ళకి కూడా ఫ్యామిలీకి కూడా చాలా పెద్ద అది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అక్కడే చెప్తా. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లీప్ ఎలాంటిదంటే, అంటే ఒక పీపుల్స్ లీడర్గా ఎదగాల్సిన లేదా భవిష్యత్తులో ఎదిగే ఒక క్యారెక్టరైజేషన్ ఏదైతే, ఒకవేళ కవి రచయిత కూర్చుని ఈ క్యారెక్టర్ని మనం పెంచి ఒక హీరోని చెయ్యాలి మనం అంటే ఎటువంటి సీన్ రాయాలి, ఈ హీరోకి మనం ఎటువంటి క్యారెక్టరైజేషన్ ఇవ్వాలి
అని ఒక రైటర్ కమర్షియల్ సినిమా కూర్చుని కనుక రాస్తే ఆ రైటర్ ఏం ఆలోచిస్తాడు, ఈడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఎదురు తిరిగి ఈ పాత్ర ప్రజల కోసం బయటకు వెళ్ళి ఎంతమందితోనైనా పోరాడి ప్రాణాలకైనా తెగించి అన్నప్పుడు కదా ఇంత ఒవేషన్ వస్తుంది హీరోకి. జనం అంతా ఎప్పుడు తిరగబడిపోతారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి బయటకు వచ్చి ప్రాణాలకు తెగించి బయటకు వచ్చాడంటేనే కదా అంత పబ్లిక్ లో అంత రెస్పాన్స్ వస్తుంది, ఆ వైబ్రేషన్. అలాంటిది అతను న్యాచురల్ గా అతని నుంచి అది బయటపడింది ఆ లీపు. అదేదో ఆర్టిఫిషియల్ గా పవర్ కోసం చెయ్యాలనుకుంటే పవర్ ఆయన ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. పవరే కావాలి. సోనియా గాంధీ గారి మాటే వింటే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు. తర్వాత కొన్నాళ్ళకి ఈవిడే బికమ్ అగైన్ చీఫ్ మినిస్టర్. అవన్నీ ఇప్పుడు ఈ రాజకీయ కల్లోలం అల్ల కల్లోలం అన్నది ఇంత జరిగి ఉండేది కాదు. ఈ రాష్ట్ర విభజన అవన్నీ వేరే అన్ని కళలు అవన్నీ ఆయనలో రిఫ్లెక్ట్ అవ్వడం అవి న్యాచురల్గా జరిగాయి. న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ అవన్నీ సహజమైన పర్యవసానాలు పరిణామాలు అక్కడ జరిగాయి. అలాగే వాళ్ళు ఇంకొకటి కూడా ఎంతో మంది చనిపోవడం, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారన్న మాటకే చాలా మంది గుండెలు ఆగిపోయి ఎంతో మంది, అది కూడా ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి ఫ్యామిలీని కానీ కదిలించేసిన విషయం. అంటే ఒక మనిషి కోసం జనాలు నీకు ఇంకో వాళ్ళలో జనం ఎందుకు ఉప్పొంగిపోయారో చెప్తాను. ఒక ఊర్లో ఒక భార్యాభర్త కొత్తగా పెళ్ళైన పిల్లలకి భార్యాభర్తకి ఓ మొదటి ఆడపిల్ల పుట్టింది, డమ్ అండ్ డఫ్. పాప ఆ పిల్లల్ని ఏదో పెంచుకుంటున్నారు వాళ్ళు. రెండో పిల్ల పుట్టింది, డమ్ అండ్ డఫ్. వాళ్ళలో చిన్న సింపతి పెరిగింది వాళ్ళ మీద. అయ్యో పాప ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు, ఇద్దరు డమ్ అండ్ డఫే పుట్టారు అని చెప్పి ఒక సింపతి ఊళ్ళో. చిన్న చిన్న గ్రామాలు కదా. మళ్ళీ ముచ్చటగా మూడోసారి పుట్టింది ఒక ఆడపిల్ల, ఆ పిల్ల కూడా డమ్ అండ్ డఫ్. అస్సలు వాళ్ళు ఊర్లోని వాళ్ళని చూసి కంట తడి పెట్టని వాళ్ళు లేరు ఊళ్ళో, రైట్? అలాంటి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి వల్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ ముగ్గురికి ఆపరేషన్లు జరిగి ఆ ముగ్గురికి నోరొచ్చి గొంతొచ్చి ఏదో సంథింగ్ జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరు వెళ్తున్నప్పుడు అసలు ఎలా ఉంటుందని ఆలోచించు. ఆ ఊరంతా పిల్లల్ని చూసి బాధపడుతూ అయ్యో పాపం తల్లిదండ్రులు ఎంత దురదృష్టవంతులు, పుట్టి ఆడపిల్లలు పాపం ముగ్గురు ఇలాంటి వాళ్ళు పుట్టారని చెప్పి రోజు వాళ్ళని చూసి బాధపడుతున్న ఆ గ్రామంలో రాజశేఖర్ ఏ తండ్రి వల్ల అయితే ఆ పిల్లలు బాగుపడ్డారో ఆ తండ్రికి కడుపును పుట్టిన కొడుకు ఆ ఊర్లోకి వెళ్తున్నాడంటే వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఆలోచించు. ఇవన్నీ కథలు రాసిన సరిపోదు, ఓదార్పు యాత్ర కథలు. నేను కళ్ళారా నేను అక్కడ దగ్గరుండి, ఎందుకంటే ఆ 18 నెలలు ఓదార్పు యాత్ర జరిగిన సేపు నేను సాక్షిలో ఉన్నా. ఆ కంటిన్యూస్గా నేను మానిటర్ చేశాను, దాని మీద ఎన్నో ప్రోగ్రాములు రాశాను. అతని చేతులు వాచిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారివి. ఇది షేక్ హ్యాండ్లు ఇచ్చి కరచాలనాలు చేసి అందరినీ ఓదార్చి అందరికి వెళ్ళి అందరితో పాటు తిరిగి ఎవరికి అంత ఓపిక. ఎందుకంటే పాలిటిక్స్ అన్నది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ గేమ్. ఇట్స్ ఎ స్మాల్ గేమ్ ఎట్ హయ్యర్ లెవెల్. హయ్యర్ లెవెల్లో ఒక స్మాల్ గేమ్ అది పాలిటిక్స్ అన్నది. యూ కెన్ జస్ట్ ప్లే, ఇట్స్ ఎ గేమ్. నీకు ఏది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు అది తీసుకో, నాకు ఇది, సింపుల్. మళ్ళీ తిరిగి ఫ్లైట్లో చార్టెడ్ ఫ్లైట్లో హ్యాపీగా హైదరాబాద్ వచ్చేయచ్చు. ఆ పొలం గట్లంట, ఆ పల్లె గట్లంట, ఆ పల్లె గ్రామాల్లో, ఆ మట్టిలో, ఆ ధూళిలో, ఆ బురదలో, ఆ వర్షంలో, ఆ ఎండలో, ఆ గొడవలో, ఆ చలిలో మళ్ళీ ఇంత అపోజిషను అక్కడి నుంచి. ఈయన వెళ్ళిపోతున్నాడని కొంతమంది ఇక్కడ సీనియర్స్ ఉంటారు కదా, సీనియర్స్ వృద్ధ జంబుకల్లాగా కొంతమంది పార్టీలు ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ హిందీలో ట్రాన్స్లేట్ చేసి అయ్యి బాబా ఇక్కడ చాలా కొంప వెళ్ళిపోతున్నదండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ అడ్డంగా వెళ్ళిపోతున్నాడు, అన్నిటికీ వ్యతిరేకించేస్తున్నాడు, అన్నిటికీ విరుద్ధంగా వెళ్ళిపోతున్నాడు, మీ తాలూకా సార్వభౌమాధికారాన్ని ఈయన ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అని చెప్పి వీళ్ళు ఊరికే రెచ్చగొట్టిడేళ్ళు అక్కడ జరుగుతా, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ పరిమాణాలు ఇక్కడికి వస్తా, ఈయన మీద కేసులు గొడవలంతా ఇంకా చరిత్ర. సో అంటే ఒక క్వైట్గా ఆయన బిజినెస్ లేవో ఆయన చేసుకుంటూ ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ ఫాదర్ చనిపోయిన తర్వాత, అంటే ఒక బిగ్గెస్ట్ పెద్ద పొలిటీషియన్ అండ్ మొత్తం ఇండియా మొత్తం గర్వించదగ్గ పొలిటీషియన్ సీఎంగా చేసిన వ్యక్తి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చనిపోయిన తర్వాత ఒక పక్క ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువగా జనం, ఎటు చూసిన జనం, మీరు అన్నట్లుగా జన సంద్రోహం, లక్షల్లో ఎవడు ఇంట్లో ఉండలేదు, ఎవడు ఇంట్లో లేడు, అందరూ రోడ్ల మీద ఉన్నారు, గుళ్ళ దగ్గర ఉన్నారు, మసీదుల దగ్గర ఉన్నారు, చర్చిల దగ్గర ఉన్నారు.
మొత్తం ప్రజలందరూ కూడా. తిరుపతిలో ప్రతి వీధిలోని కొబ్బరికాయలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి వెళ్ళి. ఇది ఐ టెల్ యు వన్ థింగ్, ఈ సినిమాకి యాత్ర 2కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమిటి చూపించారు ఏమిటి చూపిస్తారు అనేది మనకి క్లియర్గా అర్థం అవుతున్నది. ఏది జగన్ లాంటి వ్యక్తితో మనం పెట్టుకోకూడదు అని చెప్పి ఒక వృద్ధుడి చేత చెప్పించడం, ఒక పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడు కద్దరు వేసుకుని ఒక అతను కూర్చొని చెప్పడం, సోనియా గాంధీనే ప్రతిబింబిస్తున్న ఒక పాత్ర, మనం ఓడించలేకపోతే డెస్ట్రాహిం నాశనం చేసిమని చెప్పి ఆవిడ చెప్పడం, హార్ష్గా ఉంటాయి కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పండి అని చెప్పి చెప్పడం, ఇవంతా ఎక్కడి నుంచి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారు ఓదార్పు యాత్ర ప్రారంభించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల క్రమం. ఓకే, సో ఆ సంఘటనలు అన్ని అట్లా మేళవించి ఆయన కథలు జరిగిన బ్యాక్గ్రౌండ్ లో పాలిటిక్స్ ఏంటి, ఇవన్నీ ఆయన ఎలా తట్టుకుని బయటకు వచ్చారు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆల్మోస్ట్ 10 years he was on roads. ఆయన ఇంటికే పోలా, జరిగింది చరిత్ర. he never went home. ఏదో పార్టీ ఆఫీస్లో కూర్చోవడం లేకపోతే ప్రజల మధ్యలో ఉండడం, ఇలాగ 10 ఏళ్ళు తిరిగారు ఆయన. 10 ఏళ్ళు. ఈవెన్ సంక్షేమ పథకాలు ఇప్పుడు మీరు ఇందాక ఇనిషియల్లో ఏదైతే చెప్తూ ఉన్నారో, ఫాదర్ అంటే ఒకళ్ళంటూ కొన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ పథకాలు ఇవన్నీ తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆయన అంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే గవర్నమెంట్స్ రావటం, అటు ఇటుగా జరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక కొడుకుగా అతను మళ్ళీ యాజ్ ఏ సీఎంగా వచ్చి అవే పథకాలని అదే విధంగా ఇంకా అంతకు మించి ఇప్పుడు యాక్చువల్లీ జనంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు, నవరత్నాలు ఇవన్నీ ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగనే కావాలి, జగనే రావాలన్న దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంటే ఆ చరిష్మాన్ని తండ్రి ఏదైతే తీసుకొచ్చారో ఒకటంటూ ప్రజల కోసం, ప్రజలతోనే మనమన్న తీసుకొచ్చారో దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. సో ఆ చేసే క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ ఆయన చూసారనేదే మొత్తం కంప్లీట్గా దీనిలో ఉండొచ్చు. అది వీళ్ళు దాన్ని స్క్రీన్ ప్లే చేశారు. రాజశేఖర రెడ్డి గారు పోయిన దగ్గర నుంచి ఏం జరిగింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు, తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఏం చూపించారు ఏంటి అన్నది మనకి ఇప్పుడే తెలియదు. బట్ నాకు అర్థమైనంత వరకు ఆ టీజర్లోనే ఏంటంటే దాంట్లో ఒక హీరో ఎక్కడున్నాడు, ఏ పార్ట్లో ఉన్నాడు హీరో, తండ్రి పోయిన తర్వాత కొడుగ్గా బయటకు వచ్చి తండ్రి ఏ ఆదర్శాలను అయితే నెలకొల్పారో ఆ ఆదర్శాలని మళ్ళీ ఆయన సజీవంగా నిలబెట్టడం కోసం అన్నిటికీ తెగించి, ముఖ్యంగా ప్రాణాలకు కూడా తెగించి బయటకు వచ్చి నిలబడి ప్రజల మధ్యలోకి వెళ్ళడం, అక్కడ అందరినీ గెలుచుకుని మళ్ళీ నాన్న ఏ స్థానంలోనైతే ప్రజలకి సేవ చేశారో ఆ స్థానానికి మళ్ళీ ఎదగడం అన్నదే ఆ పార్ట్లోనే హీరో ఉన్నాడు. అవును, హీరోయిజం ఎక్కడ ఏ పార్ట్లో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. రైట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అది వేరే, ఆయన పథకాలు, ఆయన తాలూకా ఆలోచనలు, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అది వేరే నెక్స్ట్ చాప్టర్. హీరో ఇక్కడున్నాడు ఈ పార్ట్లో, ఈ భాగంలో. సో నాకు అనిపించింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థానం వరకు వచ్చే వరకు కూడా జరిగిన సంఘటనల ఆధారంగా వాటిని ఒక స్క్రీన్ ప్లే చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమో అవతల జీవా గారు చేసి, ఆల్రెడీ మమ్ముట్టి గారు బాగా చేశారని చెప్పి మంచి అప్పీల్ వచ్చింది. ఆ మమ్ముట్టి గారు చేయడం వల్ల దానికి ఒక ప్రత్యేకమైన విలువ వచ్చింది. ఎందుకంటే అతను మనకు అలవాటు లేని వ్యక్తి కదా. ఇక్కడ ఎప్పుడో 300 సినిమాలకో 400 సినిమాలకో ఒకసారి ఒక సినిమాలు ఎక్కడైనా ఏదైనా 70 వస్తే చూస్తాం మమ్ముట్టి గారిని, లేకపోతే ఎక్కడైనా ఓటీటీలోని ఎక్కడైనా మన రెగ్యులర్గా చూసే ఆర్టిస్ట్ కాదు కదా. అందుకని ఆయన రాజశేఖర రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ అట్ని ఆయన రిఫ్లెక్ట్ చేయగానే అది చాలా ఫ్రెష్గా, కొత్తగా, దాదాపుగా రాజశేఖర రెడ్డి గారిని చూసినంత ఫీలింగ్ వచ్చింది. అదే మామూలు రెగ్యులర్ ఆర్టిస్ట్, మనకు బాగా తెలిసిన ఆర్టిస్ట్ చేశారనుకో, ఇప్పుడు మహాత్మా గాంధీ క్యారెక్టర్ని కూడా బెన్ కింగ్స్లీ చేసినప్పుడు ఆయన అప్పటికి చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద మహానటులు ఉన్నారు హాలీవుడ్లో, భయంకరమైన వాళ్ళు. కావాలంటే వాళ్ళు ఎంతమందిని గుండు గీయించుకోమంటే అంతమంది గుండు గీయించుకుని రెడీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్ యాక్టింగ్ అలవాటు కాబట్టి. ఇండియా వచ్చి గాంధీ ఎక్కడెక్కడ తిరిగారో అన్ని చోట్ల తిరిగి ఒక 10 ఏళ్ళు అక్కడ ఉండి కావాలంటే వెళ్ళగలిగినంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయలే.
బెన్ కింగ్స్లీ అట్లా అంటే పర్టికులర్ గా ఆ పాత్రలకి ఎవరు ఆర్టిస్టులని చూస్ చేసుకోవడం కూడా చాలా కరెక్ట్, చాలా కీలకమైన వ్యవహారం అది. అదే అక్కడే రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ అక్కడే గేమ్ అంతా ఉంది. దానిలో సినిమాకి ఒక గేమ్ ఉంటుంది, రాజకీయానికి ఒక గేమ్ ఉంటుంది, సినిమాకి ఒక గేమ్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు జీవా కూడా యాప్ట్ గా, జీవా కూడా అదే నేను రాబోతున్నాను. ఇప్పుడు జీవా కూడా ఏంటంటే ఆ హైట్ కానీ లేకపోతే షోల్డర్స్, ఆ షర్టు జగన్మోహన్ రెడ్డి గారు మడత పెట్టుకున్నట్టుగా ఇలాగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలా పెట్టుకోవడం అలవాటు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది అలవాటు వచ్చింది. సో అవన్నీ కూడా బాగా డిపిక్ట్ అయినాయి, బాగా ఉన్నాయి. 2 నిమిషాల 47 సెకండ్లు ఎంతో ఉంది అది. అవును. అండ్ ఈవెన్ దానిలో కూడా ఇంకొకటి కూడా చెప్పుకోవాలి, అసెంబ్లీలో వెళ్ళేసి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని అని, అసలు యాక్చువల్ అది గూస్ బంప్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఆ డైలాగ్ నేను ఇప్పుడు లాస్ట్లో కన్క్లూడ్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాకలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పానో, నేను ఇంకొక 2 గంటలు నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలేస్తే నేను ఇంకో 2 గంటలు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడగలను. నాకు అంత తెలుసు ఆయన గురించి. ఓకే, అంత క్యారెక్టర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి వెనకతల. ఓకే, అంత క్యారెక్టర్, అంత క్యాన్వాస్ ఉన్న క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వెనకతల ఉన్నది. ఆ క్యారెక్టర్ ఆయన తండ్రి అవడం అన్నది అందులో ఒక దాన్ని ఏమంటారు, వాస్తవికమైన నాటకీయత. అందులో న్యాచురల్ డ్రామా న్యాచురల్గా ఉండదు కదా, న్యాచురల్గా ఉన్నది డ్రామాలో ఉండదు కదా. బట్ ఇది న్యాచురల్ డ్రామా, సహజమైన నాటకీయత. అంత క్యారెక్టర్ వెనకతలో, పాత్ర వెనకతల. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు అంటేనే అసలు మనం చూసి భయపడిపోయేవారు. రాజశేఖర రెడ్డి గారు ఆఫీసులో పనిచేస్తున్నాడంటే ఆయనని. అలాంటిది సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకే అంటే ఎంత సీరియస్నెస్ ఉంటుంది వెనకాతల, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర వెనకాతల సీరియస్నెస్. అందుకనే డైలర్ వేసారు వాళ్ళు. ఆయన ఎవడనుకున్నాడంటే జనాల్లోని ఆ ఇమోషన్ ఒక్కసారి ఉప్పొంగుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా స్టిల్ అందరి తాలూకా జ్ఞాపకాలలో, అందరి గుండెలలో, అందరి గుర్తులలో, అందరి సైక్లో, ఆ సైక్లో ఉన్నారు ఆయన. అండ్ హీ విల్ నెవర్ గో, ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే చరిత్రలో ఎంతమంది ఉన్నా చరిత్రని ఎత్తగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ది వరల్డ్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ది ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అన్నాడు. ప్రపంచ చరిత్ర అంటే ఎక్కడో తాగేసి పడిపోయిన వాడు కూడా ప్రపంచ చరిత్రలో ఉంటాడు. రైట్, గ్రేట్ పీపుల్ తాలూకా జీవిత చరిత్రలే ప్రపంచ చరిత్ర బాబు అన్నాడు ఒకడు. వేరేగా ప్రపంచ చరిత్ర అనేది ఉండదు. అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లేకపోతే దేశ చరిత్ర మంది సమగ్రమైన చరిత్ర ఎలాగ వద్ది? సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ లేకపోతే అంతే కదా. భగత్ సింగ్ లేకపోతే అలాగే పరిపూర్ణమైన చరిత్ర అవుతుంది భారతదేశ చరిత్ర. సో అందరి చరిత్రలో కలిపితేనే అది. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు హీ కాంట్రిబ్యూటెడ్ టు ది హిస్టరీ. స్వామిదులు గారు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక ఆయన ఉండేవారు. స్వామిదులు గారు అని ఆయన చెప్పాడు ఒక రోజు, నాగేంద్ర ఐ టెల్ యూ, రాజశేఖర రెడ్డి గారు పంప్డ్ లాట్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ టు ది స్టేట్ అయ్యా, పంప్డ్ ఫైనాన్స్ అని చెప్పి. సో అంటే మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాత్ర మామూలుగా ఎంత హైప్ అయితే జనాల్లో క్రియేట్ చేసింది, ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకున్నామన్న రేంజ్లో జనాలు ఎంత నీరాజనాలు పలికారో, యాత్ర 2 కూడా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం టీజర్ చూసుకుంటే అంచనాలు అయితే విపరీతంగా జనాల్లో పెరిగిపోయాయని చెప్పొచ్చు. సో మూవీ కూడా అసలు ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చు అంటారా? 100% పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే నువ్వు ఆ మాట అన్న మాటకి నేను దానికి వివరణ ఇస్తున్నా. హై ఎక్స్పెక్టేషన్ అన్న వివరణ అన్న మాట అన్నావే, దానికి సరి అయిన వివరణ ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో పోయారా, ఎవరైనా వేరే కుట్ర జరిగిందా అన్నది ఎప్పుడు లైవ్లోనే ఉంటుంది. ఎప్పుడు ఆ టాపిక్ ఎత్తినా, ఎప్పుడు సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయా లేదా కరెక్ట్గా నీకు తెలుసా అంటే మళ్ళీ దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది. అలాగే ఒక మంచి పాత్ర, ఒక కృష్ణదేవరాయల గురించి చెప్పేటప్పుడు నీ తాలూకు ఇన్స్టింక్ట్ ఎప్పుడు ఆపరేట్ అవుతుంది. అష్టదిగ్గజాలు, ఇది అక్కడెక్కడో కటక్ వరకు ఆయన సామ్రాజ్యం అని చెప్పి. బ్యాడ్ క్యారెక్టర్ల గురించి తలుచుకున్నావు అనుకో, ఏ మహమ్మద్ బిన్ తుగ్లకో లేకపోతే ఇంకోళ్ళ గురించో, అప్పుడు కూడా నువ్వు అలాగే నెగిటివ్గా రియాక్ట్ అవుతావు. అలాగే ఇప్పుడు ఇలాంటి ఒక సజీవమైన పాత్ర అంటే, ఏ పాత్ర చచ్చిపోయిన తర్వాత సమాధి కడితే ఆ సమాధి నుంచి మట్టి తీసుకెళ్లి పంట పొలాల్లో జల్లుకున్నారో ఆ పాత్ర అంతకన్నా గొప్ప పాత్ర ఏమిటి రాయగలరా? ఇంకంతే కదా. దేవుడు కూడా రాయడు, దేవుడు కూడా ఒకసారి రాస్తాడు.
ఇప్పుడు అలాంటి పాత్రతో తయారైన, అలాంటి పాత్ర ఆదర్శాలతో పోరాడి విజయవంతమైన పాత్ర మీద తీసిన సినిమా ఇది. రైట్. దానికి 100% దానికి ఉండే గ్రిప్పు, ఆడిటోరియం గ్రిప్ అంటారు దాన్ని. ఆడిటోరియం జనాల ఊహలకే వదిలేస్తున్నారా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది? 100% ఎవ్రీబడి విల్ సీ ది ఫిల్మ్. ఐఎమ్ టెల్లింగ్ వన్ థింగ్, ఎవ్రీబడి. ఇప్పుడు ఎలాగంటే సామంత్ చెప్పినట్టు, ఇప్పుడు ఒక పార్టీ పేపర్ ఉందనుకో, ఆ పార్టీ వాళ్ళు చదువుతారు, ఎక్స్పర్ట్ వాళ్ళు చదువుతారు. ఎందుకంటే ఏం రాశారు అని నీకు అర్థమవుతుందా? ఇది మన తిట్టి రాశాడా, పొగుడు రాశాడా? మన ఎలాగే తిడతాడు. పొగుడు రాశాడు, ఏం పొగిడాడో ఒకసారి చూడు దాంట్లో. నేను అలాగే ఈ సినిమా కూడా ఏం తీశారు అని పడనోడు కూడా చూస్తారు. పడిన వాళ్ళు అడ్మిరేషన్తో చూస్తారు, పడని వాళ్ళు ఏం తీశాడు చూద్దాం కదా తప్పులేంచడానికి. సో అటు ఇటుగా దీనికి ఇటు 50%, అటు 50% అనుకున్నా, ఇటు 60, అటు 40 అనుకున్నా, 70, 30 అనుకున్నా, 100% దీనికి అపీల్ ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మొత్తంగా చూసుకున్నట్లయితే యాత్ర ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో, అండ్ యాత్ర 2 కూడా అంటే టీజర్ని బట్టే తెలిసిపోతుంది. అంచనాలు అయితే చాలా భారీగానే ఉన్నాయని చెప్పుకోవాలి. టీజర్కి వచ్చిన రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాలు కానివ్వండి, లేకపోతే కొన్ని సంఘటనలు ఆధారం చేసుకొని యాత్ర 2నైతే తీయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే త్వరలోనే యాత్ర 2 కూడా ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ iDream News.